హాయ్ అందరికీ. భీమవరంలో ఉన్న లూథరన్ హై స్కూల్ ఎగ్జిబిషన్కి మరి మీరు వెళ్ళారా? నేనైతే ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చేసానండి. ఫ్యామిలీతోటి పిల్లల్ని తీసుకుని అయితే మేము వచ్చేసాం ఇక్కడికి. మరి మా వాళ్ళందరం కూడా లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇదంతా కూడా బయట ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తానికైతే వెళ్తున్నాం మేమందరం కూడా. మరి ఇలా ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది కదా పిల్లల్ని తీసుకుని. ఇలాగా మీరు కూడా రాకపోతే కనుక, ఎవరైనా మిస్ అవుతే కనుక వెంటనే వచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి. మేమైతే మా పిల్లలతోటి ఫ్యామిలీతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడైతే లోపలికి వెళ్ళే దారి ఇది. చాలా బాగుందండి. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే లోపల. ఇలా ఎంట్రన్స్లోనే ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. చాలామంది ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇక్కడైతే ఎంట్రన్స్లోని డెకరేషన్ అనేది అదిరిపోయిందండి. చాలా బాగుంది లోపల. ఈ ఎగ్జిబిషన్కి చాలామంది వెళ్ళే ఉంటారు. ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇలా వచ్చి మీరు కూడా మీ పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంది ఇక్కడ డెకరేషన్ అంతా కూడా. ఇక్కడైతే చాలామంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు. మేము కూడా చాలా సెల్ఫీలు అయితే దిగాము. ఇదిగోండి, లోపలికి వస్తే ఇవంతా మీకు తెలిసినయే కదా. ఆడవాళ్ళు కొనుక్కునే చాలా ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నది. ఇదైతే బాగా పెద్ద గ్రౌండ్ అండి. ఇదంతా కూడా చాలా బాగుంది లోపలంతా కూడా. మరి మేము ఇలా వెళ్ళేటప్పుడు బాల్ తోటి గ్లాసులను కొట్టాలండి. బాల్ తోటి గ్లాసులను కొడితే మనకి ఆ గ్లాసులన్నీ 5 గ్లాసులు కూడా పడిపోతే ఒక టెడ్డీ బేర్ అయితే ఇస్తారండి మనకి. అలాగని మనం అంత ఈజీగా అయితే ఆ గ్లాసులన్నీ కూడా పడేయలేము. నేనైతే 3 ఛాన్సుల్లో కూడా ఒక 2-3 గ్లాసులు పడి అంతేగాని అసలు మొత్తం గ్లాసులు అనేది ఏమి పడలేదు మనకి. అలాగే మా పిల్లలు కూడా ట్రై చేశారు, వాళ్ళకి కూడా ఏం పడలేదు. మరి ఇలాగ ఆటలాడుకుంటే కూడా చాలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా. చాలా బాగుంటుంది. గిఫ్ట్ వచ్చినా రాకపోయినా కూడా ఆ ఆటల్లో చాలా ఆనందం ఉంటుంది. నేనైతే ఇలాగే ఇదిగోండి ఈ బాల్ తోటే ఆడాను నేను. ఎన్నిసార్లు గ్లాసులను కొట్టినా సరే మనకి 1 పడవచ్చు, 2 పడవచ్చు, లేదంటే 3 పడవచ్చు. కానీ మొత్తం 5 గ్లాసులు పడడం అనేది అసంభవం. ఒక ఛాన్స్ అయిపోయింది, రెండో ఛాన్స్ అయిపోయింది, ఇలా 3 ఛాన్సులకు కూడా మనకైతే పడలేదు. సర్లే ఇవన్నీ ఎందుకులనే మా పిల్లలు కూడా ట్రై చేశారు అక్కడ. వాళ్ళకు కూడా ఏం పడలేదు. ఇవి అంత ఈజీగా అయితే పడవు. సరే ఇవన్నీ మనకి ఎందుకనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇవ్వండి, మనం చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలకి కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కూడా ఇక్కడికి వస్తే. మరి వాళ్ళంతా ఆడుకోవడానికి గట్రా చాలా ఉన్నాయి కదా. ఇవ్వండి, ఇవి చాలామంది పిల్లలు అయితే ఎక్కారు. ఇక్కడ మా క్యూట్ బేబీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కారు. అప్పుడప్పుడు నాతో వీడియోలు చేస్తుంది కదా మా చిట్టి తల్లి. ఆ చిట్టి తల్లి అయితే ఎక్కుతుంది. ఇవిగోండి, ఇవి చూస్తే మాత్రం నాకు చాలా భయం. నేనైతే చూడడమే తప్ప అలా ఎక్కి ఎంజాయ్ చేయలేను, చూసి ఎంజాయ్ చేస్తాను అంతే. ఏంటి బాబు ఇలా చెప్తుంది అక్క అనుకుంటున్నారా? కాదండి, నాకు చాలా భయం ఎక్కాలండి. అవి చూస్తుంటే చూసారా, కడుపులో పేగులని బయటకు వచ్చేసేలా ఉన్నాయి, అలా ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎక్కితేనే నాకు భయం వేసింది. చూసాను తప్ప నేను ఎక్కలేదు. ఇవి ఇలా చూస్తుంటేనే భయం వేస్తుంది కదండి. ఇదిగోండి, ఇవి అయితే మా చిట్టి తల్లి ఎక్కింది. దానికి అస్సలు భయం లేదు. ఇంకో చిట్టి తల్లి కూడా ఉంది, కానీ ఆ ఇద్దరికి కూడా భయం లేదు అసలు. నాతో ఎక్కువ వీడియోలు చేసి చిట్టి తల్లి అయితే ఉంది, దానికి భయం లేదు. ఇంకో పాప కూడా ఉంది, ఆ పాపకు కూడా భయం లేదు. నా మీద వీళ్ళిద్దరూ బెటర్ అనిపించిందండి. చక్కగా ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇది ఎక్కినా కూడా భయమే. నేను మాటలే చెప్తున్నాను ఇలాగనుకుంటున్నారు కదా, కాదు. ఏది ఎక్కాలన్నా సరే నాకు భయం. ఏంటో కళ్ళు తిరిగిపోతే నాకు భయం. అందుకనే సరే నేను ఏది ఎక్కలేదు. వాళ్ళని చూసి నేను ఆనందపడ్డాను అంతే. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారండి. మరి ఇలాగ ఎన్నో ఎంజాయ్మెంట్లు మీకు కావాలంటే చక్కగా ఈ గ్రౌండ్కి వచ్చేసి ఈ ఎగ్జిబిషన్లో
ఎంజాయ్ చేయండి. మరి పిల్లలు పెద్దలు కూడా రావాల్సిందేనండి ఇక్కడికి. అంత బాగుంది, చాలా బాగుంది. చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఇది. ఇదిగోండి చాలామంది పిల్లలు ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి అసలుది వచ్చేసింది. ఆ దాని గురించి అలా చెప్పానంటే దీని గురించి ఇంక చూడండి, కింద నుండి చూస్తుంటే నాకు భయం వేస్తుంది దీన్ని చూస్తుంటే. నేనైతే ఇలాంటి సాహసాలు నేను చేయలేను, కానీ పాపం ఎక్కి ఎంజాయ్ చేసే వాళ్ళని మాత్రం చూస్తూ కూర్చున్నాను. నిజంగా వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాలండి. ఇదేంటి ఇలా అంటుంది అనుకుంటున్నారా? ఏమోనండి, నాకు చిన్నప్పటి నుండి ఇలాంటి ఎగ్జిబిషన్లోకి వచ్చి ఎంజాయ్ చేయడమే తప్ప ఇలాగే ఎక్కడం అనేది నాకు చాలా భయం అండి. వాళ్ళని చూస్తుంటేనే నిజంగానే నాకు కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే చిన్నప్పుడు మీకు తెలుసా, చిన్నప్పుడు మనకి 4 ఉయ్యాళ్ళు ఉండేది, జయింక్విల్ అనేది ఉండేది చిన్న చిన్నవి. అది ఎక్కితేనే నేను అరుపులు కేకలు వేసేదాన్ని. ఇంక ఇది ఎక్కితే పైన గుండాగిపోద్ది. అందుకనే నేను ఎక్కలేదు, అలాగని మా పిల్లల్ని కూడా ఎక్కించలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కేకలేస్తే వాళ్ళు ఎక్కడ ఆపరని ఎక్కించలేదు. ఇలాగా ఎక్కిన వాళ్ళని చూసి అయితే ఎంజాయ్ చేశాను. నేను అనేది మాత్రం అందరూ అయితే వీడియోలు తీస్తూ ఇలాంటివి ఎక్కి ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీస్తారు. నేనైతే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మాత్రమే వీడియోలు తీశాను. నేను మాత్రం ఏది ఎక్కలేదు, మొత్తం చూసి అయితే ఎంజాయ్ చేశాను. నా ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి మరి మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వెంటనే వచ్చి ఈ ఎగ్జిబిషన్కి పిల్లలతోటి ఎంజాయ్ చేసి మీరు మరి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోలతోటి కలుద్దాం. మరి అందరికీ బాయ్ అండి.